హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి చూసే ఉంటారు కదా థంబ్‌నెయిల్‌లో. సో, అదనమాట. ఇక్కడ మనము ఇంకొన్ని అయితే టాపిక్స్ ఇచ్చాను కదా థంబ్‌నెయిల్‌లో. ఆ టాపిక్స్‌తో పాటు ఇంకో 2, 3 టాపిక్స్ కూడా యాడ్ చేసుకొని అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేబీ ఈ వీడియో చాలామందికి యూజ్ కావచ్చు. ఎందుకంటే కామెంట్ సెక్షన్‌లో కామన్‌గా అడిగిన డౌట్స్ నేనైతే తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోతో చాలామందికి ఒక క్లారిటీ, వాళ్ళకున్న డౌట్స్ మీద ఒక క్లారిటీ, అవగాహన అయితే రావచ్చు. సో, మనం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. మన ఛానల్లో మెయిన్గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ, నోటిఫికేషన్స్ కానీ, రిజల్ట్స్ కానీ సో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వీడియోని ఎండ్ చేయడం చూద్దాము. ల్యాగ్ చేయొద్దు అసలుకి, ఎందుకంటే ల్యాగ్ చేస్తే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది చూడడానికి. సో అదన్నమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ అనమాట. ఎవరైతే సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఇంకా కట్టలేదో వెంటనే కట్టేసుకోండి. ఎందుకంటే లేట్ చేస్తే ఇయరే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 28/12, అంటే ఈ మంత్ 28 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో వెంటనే వెళ్ళి కట్టేసుకోండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా ఇయర్ అయితే వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్స్టెండ్ చేయరు. ఇది ఆల్రెడీ 2 or 3 టైమ్స్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ డేట్ అనమాట లాస్ట్ డేట్. ఓకేనా. అండ్ ఆల్సో ఎవరైతే 2006లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా పే చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాసుకోండి. ఇంకా లేట్ చేస్తే మళ్ళీ అనవసరంగా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అన్నీ అది ఇది అని చెప్పి. ఓకేనా. ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ క్లియర్గా ఉంది కదా. ఓకేనా, అర్థమైందా అందరికీ? అదనమాట. ప్రాక్టికల్స్ ఫీజెస్ కూడా కట్టుకోండి. ఎవరైతే ఉన్నారో 16 బ్యాచ్ వాళ్ళు అలా ఉంటారు కదా. సో ప్రాక్టికల్ ఫీజెస్ కూడా కట్టుకోండి, క్లియర్ చేసేసుకోండి. ఇంకా ల్యాక్ చేయకండి. ఎందుకంటే ఇందులో ఎవరికైనా మనకి గవర్నమెంట్ జాబ్స్ ప్రకారం అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ ఏవైనా యూస్ కావచ్చు. కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఇంకా ఏవైనా వచ్చే నోటిఫికేషన్స్ ఏవి కానీ. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్ అయితే క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్కి వచ్చేస్తే ఇది నేను థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేయలేదు. ఏబిసిఐడి అండ్ డిఈబిఐడి గురించి లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారనమాట. దాని గురించి చెప్పడానికి ఈ పాయింట్ ఇందులో తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు డిఈబిఐ అండ్ ఏబిసిఐడి గురించి వీడియో చేసినప్పుడు లాస్ట్ డేట్ 2020 అని చెప్పాను కదా. అంటే ఓకే, December 20 మరీ స్ట్రెస్ చేసి చెప్పాను. సో అది వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు, 28కి అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఇది చెప్పడానికి నేను ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఏబిసిఐడి అండ్ డిఈబిఐడి గురించి చాలామంది అయితే ఎన్నో కామెంట్స్ చేశారు ఆ వీడియోస్ పెట్టినాక. ఏంటంటే అక్క ఇవ్వట్లేదు, అసలు అవ్వట్లేదు, ఇన్వాలిడ్ అని వస్తుంది అని చెప్పి చాలామంది పెట్టారు. సో వాటన్నిటికీ నేను అప్పుడు ఇమీడియట్గా రిప్లై ఇచ్చాను, ఆల్మోస్ట్ ఇచ్చాను. అండ్ ఇంకా ఆ కామెంట్స్ నేను రిప్లై ఇవ్వలేక ఏం చేశాను, ఒక వీడియోనే చేసి పెట్టాను, షార్ట్ వీడియో. అది ఎలా చేసుకోవాలని చెప్పి, మళ్ళీ అంటే ఆధార్ నెంబర్తో కాకుండా ఫోన్ నెంబర్తో ఎలా చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే మీరు వస్తలేదని చెప్పాక నేను ట్రై చేశాను, నాకు కూడా రాలేదు. తర్వాత మళ్ళీ ఇంకో మొబైల్ నెంబర్తో ట్రై చేస్తే అప్పుడు అది సక్సెస్ అయిందనమాట. సో ఇమీడియట్గా క్రియేట్ చేసి మళ్ళీ నేను యూనివర్సిటీ వాళ్ళకైతే సెండ్ చేయడం జరిగిందనమాట. సో నేను ఈ ఏబిసిఐడి గురించి ఇంకా ఎవరైతే చేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చెప్తున్నాను. ఏబిసిఐడి, డిఈబిఐడి రెండిటి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అండ్ అలాగే వాటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి కమ్యూనిటీలో ఉంటాయి. సో ఏబిసిఐడి గురించి ఫస్ట్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ వచ్చేసి ఏబిసిఐడి క్రియేట్ చేసుకోవడానికి, అండ్ సెకండ్ లింక్ వచ్చేసి ఏబిసిఐడిని యూనివర్సిటీకి పంపించడానికి. సో అలాగే సేమ్ డిఈబిఐడి గురించి కూడా సేమ్ అలాగే ఫస్ట్ లింక్ వచ్చేసి ఈ ఐడి క్రియేట్ చేసుకోవడానికి, అండ్ సెకండ్ లింక్ వచ్చేసి చేసుకున్న ఐడిని యూనివర్సిటీకి సెండ్ చేయడానికి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏబిసిఐడి ఎవరికి అండ్ డిఈబిఐడి ఎవరికి అంటే, ఏబిసిఐడి ఏమో 21 నుంచి
23 వరకే తీసుకున్న వాళ్ళు, ఓకే 24 వాళ్ళ కూడా తీసుకున్న వాళ్ళకనమాట, అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి. అండ్ ఆల్సో ఓన్లీ డిఈబిఐడి ఏమో ఓన్లీ 2024లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఓన్లీ వాళ్ళకనమాట డిఈబిఐడి. ఏబి అంటే 21లో తీసుకున్న వాళ్ళకి, అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు 21, 22, 23లో తీసుకున్న వాళ్ళకైతే అవసరం లేదు డిఈబిఐడి. కానీ 24లో తీసుకున్న వాళ్ళకి ఏబిసిఐడితో పాటు డిఈబిఐడిని కూడా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న వాటిని యూనివర్సిటీకి కూడా సెండ్ చేయాలి అనమాట. సో ఇది వీటికి సంబంధించిన ఫుల్ వీడియోస్ వచ్చేసి నేను మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. లింక్స్ వచ్చేసి కమ్యూనిటీలో ఉన్నాయి. ఓకేనా, ఇది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 28 వరకు అయితే ఉంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకండి, ఎందుకంటే ఇది కూడా చాలాసార్లు ఎక్స్టెండ్ చేశారు వాళ్ళు, మళ్ళీ చెయ్యరనుకుంటా మేబీ. సో చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇంకా సెకండ్ సెమిస్టర్ ఎప్పుడు రిజల్ట్స్, ఓకే రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసి మనకి మేబీ జాన్ లాస్ట్ వీక్ అలా ఉండొచ్చు, చెప్పలేము, కన్ఫామ్గా అయితే చెప్పలేము. అవి ఎప్పుడు వచ్చేది తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టము. ఇంకా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదో రిజల్ట్స్ గురించి. వన్స్ వస్తే మాత్రం షూర్గా నేను వీడియో తీసి పెడతాను. అంటిల్ దెన్ వీడియో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలా అయితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనకి సెకండ్ సెమిస్టర్ అడిగే వాళ్ళందరికీ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తే ఏంటండి, మనం ఫస్ట్ అంటే పాస్ అవుతామా లేదా అనేది పక్కకు పెడితే మనం ఫస్ట్ ఎగ్జామ్స్ అన్నీ అటెండ్ చేయాలి. చేస్తే తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అవి అంతా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఇన్ కేస్. ఓకేనా, సో అది. అండ్ ఆల్సో ఇంకొకటి 2025-26 అడ్మిషన్స్ అని అడుగుతున్నారు. మళ్ళీ కొత్తగా అడ్మిషన్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. వస్తాయండి అడ్మిషన్స్, కానీ అది ఎప్పుడా అని చెప్పలేము షూర్గా అయితే. అది కూడా మేబీ ఫెబ్లో రావచ్చు. ఓకేనా, మార్చ్ అలా కూడా రావచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే అప్పుడు రావచ్చు. కానీ వస్తే మాత్రం మంచిగా వీడియో చేసి నీట్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఏ కోర్స్ తీసుకోవాలి అని చెప్పి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ అన్నమాట. అండ్ ఆల్సో ఎవరైతే కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, మీకు అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ అయితే వస్తాయన్నమాట. ఇంకా హౌ టు డౌన్లోడ్ మెమోస్, ఇది చాలామంది అడిగిళ్ళు, కానీ నేను ఇంతవరకు ఎప్పుడు దీనికి రిప్లై ఇవ్వలేదు. చాలా డేస్, కొన్ని మంత్స్ బ్యాక్ నేనైతే దీని గురించి ఒక వీడియో పెట్టాను అనుకుంటా. ఓకేనా, ఒక వీడియో పెట్టాను అండ్ దానికి సంబంధించిన లింక్ వచ్చేసి కమ్యూనిటీలో కూడా పెట్టాను. ఓకేనా, అంటే జీపీఏ ఎలా చూసుకోవాలని చెప్పి. ఇందులో మెమోస్ అంటే ఫైనల్ మెమోస్ అంటే 6th సెమిస్టర్ అయిపోయి మొత్తం టోటల్ ఒరిజినల్ మెమోస్ అయితే మనం షూర్గా యూనివర్సిటీ హైదరాబాద్లో యూనివర్సిటీకి వెళ్ళి తీసుకోవాలి. నార్మల్గా మన సెమిస్టర్ మెమోస్ నార్మల్గా ఇలా చూసుకోవాలి, సిజిపిఏ ఎంత వచ్చింది, ఓకే జీపీఏ ఎంత వచ్చిందని చూసుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళి ఆడ లింక్ ఉంటుంది, క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఆల్సో నేను దీనికి సంబంధించిన వీడియో వచ్చేసి నేను ట్యాగ్ చేస్తాను, ఒకవేళ ఇన్ కేస్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి. అండ్ అందరికీ ఉంటుంది, ఎందుకంటే జీపీఏ ఎంత వచ్చిందో చూసుకోవాలని చెప్పి. ఎందుకంటే మనకి రిజల్ట్ వచ్చినప్పుడు జస్ట్ ఆడ పాస్ ఆఫ్ ఫెయిల్ అవే చూపిస్తున్నారు, క్రెడిట్ పాయింట్ చూపిస్తున్నారు అండ్ అంతే చూపిస్తున్నారు కదా. సో మనకి వన్స్ ఈ మెమో డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మన జీపీఏ ఎంత వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా, దాన్ని బట్టి నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా పర్ఫామ్ చేయాలనేది తెలుస్తుంది. సో నేనైతే ఈ వీడియోను ఒకవేళ వీడియో ఉంటే మాత్రం నేను షూర్గా ట్యాగ్ చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ ట్యాగ్ నేను చెయ్యకపోతే ఏమంటారు, మన కమ్యూనిటీలో లింక్ ఉంటుంది, షూర్గా ఉంది లింక్, అయితే వెళ్ళి చూసుకోండి. ఓకేనా, సో ఇదన్నమాట కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. ఇక మనకి ఇప్పుడు 6 పాయింట్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే కామన్గా వచ్చిన డౌట్స్ అంటే కామెంట్స్ తీసుకొని అయితే మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అలాగే అంబేద్కర్ గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ సో ఇదన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేసేయండి కామెంట్ బాక్స్లో. ఇదే అన్నమాట వీడియో, అంతే. థ్యాంక్ యూ.